హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుడికి ఇష్టమైన మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 3/4 కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టుకొని పల్లీలను వేయించుకొని పెట్టుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 3/4 కప్పు అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులు అనేది మందం అటుకులు ఉండాలి, మనము పేపర్ అటుకులు అలాంటివి యూజ్ చేయకండి. సో వీటిని కూడా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనము వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత 3/4 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఈ రకంగా కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఈవెన్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి. సో వాటిని కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు అటుకులని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని విడివిడిగా దేనికదే మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పల్లి పౌడర్ మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న అటుకులను కూడా మిక్సీ వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. దాన్ని కూడా మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిలోకి వేసుకోవాలి. తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ ప్రతిదీ 3/4 కప్పు తీసుకున్నాను. బెల్లం మాత్రము 1 కప్పు తీసుకోవాలి. తీపి ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళు 3/4 కప్పు వేసుకోండి. బెల్లం వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఇలా ముద్దలాగా మనకు వస్తుంది. ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పల్లి అటుకుల పొడిలోకి వేసేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో మనము లడ్డూలా కూడా చేసేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. పిల్లలకు రోజు ఒకటి స్నాక్స్ లా కూడా మనము ఇవ్వచ్చు ఈవినింగ్ కింద. ఎందుకంటే ఇది మనకు చాలా హెల్తీవి. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీ ఇవి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ మిశ్రమాన్ని చేతితోటి కలుపుకుంటే మనము బెల్లం అనేది బాగా కలుస్తుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి హైలో తిప్పేసుకున్నట్టయితే కొంచెం ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకున్న తర్వాత మనకు కొంచెం ముద్దలాగా ఫామ్ అయిపోయింది. సో దీన్ని గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు అవసరం అనుకుంటే కొంచెము పాలని వేసేసుకొని మనకు చపాతీ ముద్దనైతే ఎలా చేసుకుంటామో ఆ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చాలా హెల్తీది. మనము ఈ విధంగా లడ్డూలా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. సో ఇప్పుడు మోదకల్ షేప్లో మనము చేసేసుకోవాలి. మోదకాలు చేసుకోవడానికి మనకు బయట మార్కెట్లో అవి అచ్చులు అనేవి కూడా దొరుకుతాయి. అవి లేని వాళ్ళు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేతితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆ షేప్లో చేసుకున్న తర్వాత ఒక చాకు కానీ లేదా ఒక స్పూన్తో కానీ మనము లైన్స్లా మొత్తము చుట్టూ లైన్స్ పెట్టుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన అటుకుల మోదకాలు అనేది మనకు రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, ఇప్పుడైతే మనకు మోదకాలు అనేది రెడీ అయిపోయాయి. ఇవి మనకు నిల్వ కూడా ఉంటాయి. పచ్చి కొబ్బరి వేసుకున్నప్పుడు మాత్రం మనకు 2 days కంటే ఎక్కువ నిల్వ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.